హలో ఆల్. సండే వచ్చేసింది. మా ఇంట్లో ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇదిగోండి కట్టా చేశాను. ఇది ముస్లిం స్టైల్ కట్టా అండి. ఇదిగోండి పెరుగు చట్నీ, మామిడికాయ ముక్కలు. ఇంకా ఆ రోజు టీవీ చూస్తూ ఫ్యామిలీ మొత్తం కూర్చుని భోజనం చేశామండి. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో, కట్టా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇది కేజీ చికెన్ అండి. బిర్యానీకి అని చెప్తే పెద్ద ముక్కలు కొట్టిస్తారు. ఇది కేజీ చికెన్. దానికోసం ముందుగా బాస్మతి బియ్యం కేజీ తీసుకున్నాను. కేజీ చికెన్కి కేజీ బియ్యం అండి. కడిగేసి నానబెట్టుకున్నాను. ఇవిగోండి కావాల్సిన పదార్థాలు ఇవి చూపిస్తున్నాను చూడండి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, షాహీ జీరా, నిమ్మకాయ ఒకటి, అంతేనండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ముందుగా చికెన్లోకి పసుపు, ఉప్పు, కారం వేసి ముందుగా చికెన్ ముక్కలన్నిటికీ కలపాలండి. బాగా పట్టించాలి. అదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా మొత్తం మ్యాగ్నేషన్ చేసుకోవాలండి. ఇది మొత్తం ముక్కలకి పీస్ మొత్తానికి పట్టేలాగా చేసుకోవాలి. ముందే పెరుగు, ఆయిల్ ఇవన్నీ వేసేసి కలిపేస్తే ముక్కకి పట్టుకోండి మసాలాలు. అందుకని ముందు ఇలా ముక్కలకి బాగా మ్యాగ్నేట్ చేయాలి. మర్దనా చేసినట్టు కొంచెం గట్టిగా కొంచెం దాన్ని ప్రెజర్ ఇచ్చి కలపాలన్నమాట. తర్వాత ఇదిగోండి చూడండి పెరుగు వచ్చి ఒక 2 గరిటెలు పెరుగు వేసానండి కేజీకి వచ్చి. అందులో ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ, ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, షాహీ జీరా ఇవన్నీ కూడా వేసేసి ఆయిల్ కూడా చికెన్ బిర్యానీకి ఎంతైతే పడుతుందో ఒక 100 గ్రాముల ఆయిల్ పట్టింది నాకు ఇందులో. అంటే నెయ్యి కూడా వేసుకుంటాం కదండి బిర్యానీలో లాస్ట్లో పైన, అందుకని చూసి వేసుకోండి ఆయిల్ అనేది. కొంచెం చికెన్లో నుంచి కూడా కొవ్వు వస్తుంది, ఆయిల్ వస్తుంది కదా, అందుకని ఒక 100 గ్రాముల వరకు పడ్డదండి ఇందులో కేజీకి. ఇంకా బాగా కలిపేసుకోవాలండి. ఇదంతా బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని ఇది ఇంకా చికెన్ తేగానే మనం చికెన్ని శుభ్రంగా కడిగేసుకుని ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటే అది మనం మిగతా అన్నీ ప్రిపేర్ చేసే లోపల ఇది కూడా ఒక గంట సేపు అయితే నానిపోద్దండి. ఇంకా చూడండి పుదీనా, కొత్తిమీర సన్నగా కట్ చేసుకుని కడిగి పక్కన పెట్టుకున్నాను, అది వేస్తున్నాను. ఇది స్టెప్ బై స్టెప్ చెప్తాను. బిర్యానీలోకి స్టెప్ బై స్టెప్ ఉంటుందండి. బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్సే. చేయడం వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇదిగోండి నానబెట్టేసుకున్నాను చికెన్ని. ఇదిగోండి కట్టాలోకి పచ్చిశనగపప్పు అండి. ఇది చిన్న టీ గ్లాసుడు పచ్చిశనగపప్పుని కడిగేసి నానబెట్టుకోవాలి. కుక్కర్లో ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇదేమో 2 పెద్ద ఉల్లిపాయలని మనం తురుముకుంటామని కదండి, కొబ్బరి తురుముకునే దాంట్లో తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే బ్రౌన్ ఆనియన్స్ కోసం. ఇంకొకసారి చూపిస్తానండి ఇంకో వీడియోలో బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేస్తారు ఏంటనేది. ఇంకా ఇదైతే బిర్యానీ రైస్ ఉడకపెట్టుకోవాలి కదండి, దానికోసం వాటర్ తీసుకున్నాను. అందులో ఆయిల్, సరిపడా ఉప్పు అండి. ఉప్పు ఎంత వేసుకోవాలి అంటే చికెన్లోకి సరిపడా చికెన్లోకి వేసుకోవాలండి. కొంచెం అన్నీ కలిపేసిన తర్వాత కొంచెం టేస్ట్ చూస్తే దానికి సమానంగా ఉండాలి చికెన్లోకి. ఈ వాటర్లో వచ్చి మనం సముద్రం వాటర్ ఎలా ఉప్పగా ఉంటాయండి అలా ఉండాలి. అలా వేసుకోండి. అలా వేసుకుంటేనే రైస్కి పడుతుంది, చప్పగా లేకుండా ఉంటుంది. కొత్తిమీర, పుదీనా, బిర్యానీ ఆకు. ఇదిగోండి చూడండి ఇందులో మసాలా దినుసులు షాహీ జీరా, యాలుక్కాయలు, లవంగాలు, మిరియాలు, చెక్క, బిర్యానీ పువ్వు, బండ పువ్వు అంటారు కదండి అది, ఇంకా అన్నీ బిర్యానీ మసాలా సంబంధించినవి అన్నీ కొంచెం ఇలా డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఒక్కసారి వాటిని చితక్కొట్టి వేసుకోండి. అందులో వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతాయి. వేసేసానండి. ఇదిగోండి బ్రౌన్ ఆనియన్స్ కూడా వేయించేసాను. ఇవి వచ్చి ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టుకున్న తర్వాత అది ఉల్లిపాయ తురుముకుంటాం కదండి మనం, ఆ తురుముని ఒకసారి ఇలా పిండితే అందులోంచి వాటర్ అన్నీ వచ్చేస్తాయండి. ఆ వాటర్ తీసేసి అప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇలాగా పక్కన పెట్టేసి ఉంచుకున్నాను. ఇదిగోండి ఇందులో నిమ్మకాయ పిండడం మర్చిపోయాను బిర్యానీ వాటర్లో, అందుకని ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుతున్నాను. ఇంకా మూత పెట్టేసి హైలో పెట్టి బాగా మరగనించేయాలండి. మనం వేసిన మసాలా సామాన్లన్నీ కూడా అందులో నుంచి ఫ్లేవర్స్ వాటర్లోకి వచ్చేయాలి. చూపిస్తాను చూడండి కలర్ ఎలా మారుతాయో వాటర్ అనేది. అలా మరగబెట్టుకోవాలి వాటరు. ఇదిగోండి కట్టా కోసం పచ్చిశనగపప్పు ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఆయిల్ వేసేసి
జీలకర్ర, ఆవాలు వేసి ఆనియన్స్ అండి. ఇదిగోండి ఇందులో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవి వేసాననమాట. ఇందులో క్యారెట్ వేసుకోవచ్చు, ఇంకా చాలా అండి వేసుకోవాలి. ఇంక వేసుకోవచ్చు, మీ దగ్గర ఏవి ఉంటే అవి, మీరు ఏ కూరగాయలు తింటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయ, టమాటా, ఆనపకాయ ముక్కలు, చిన్న చిలకడ దుంప ముక్క, ములక్కాడ ముక్కలు 4 ఉంటే వేసాను. ఇదిగోండి పేస్ట్, ఇందులోకి కావాల్సిన పేస్ట్ ఇది. కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరేనండి. పచ్చి కొబ్బరి, ఒక టీ స్పూన్ ధనియాలు, ఒక చిన్న టమాటా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను. ఇది కట్టాలోకి సంబంధించిన మసాలా అనమాట. ఇంకా ఇవన్నీ వేసేసి పసుపు, ఉప్పు వేసి మగ్గబెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని అప్పుడప్పుడు కదుపుకుంటూ మొక్క మెత్తగా ఉడికే వరకు మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానది చూడండి. ఇదిగోండి పక్కన కూడా వాటర్ కూడా మరిగిపోతున్నాయి అనమాట. ఇదిగోండి మగ్గిపోయినాయండి. మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి ఇది ముస్లిం స్టైల్ కట్టా అన్నాను కదండి. ముస్లిమ్స్ ఎప్పుడైనా మటన్ కొవ్వు ఉంటుంది కదండి, అది వేస్తారు కట్టాలో, అందుకే అంత టేస్ట్ ఉంటుంది. ఇక్కడ మటన్ కాదు కదండి, మనకు చికెన్ ఉంది కదా, చికెన్లో కొవ్వు అనేది వచ్చిందండి. కొంచెం కొవ్వు, కాళ్ళు కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి కదండి, అవి శుభ్రంగా కడిగేసుకుని క్లీన్ చేసేసుకుని అవి ఇందులో వేసుకోండి. ఇష్టం లేకపోతే వేసుకోని అవసరం లేదు, ఇవి లేకుండా కూడా మనం కట్ట చేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుందండి కట్ట. ఇదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసాను. తర్వాత ఇందాక చెప్పాను కదండి, కొబ్బరి, ఒక టమాటా, 1 స్పూన్ ధనియాలు వేసి పేస్ట్ చేశాను. ఆ పేస్ట్ కూడా వేసి మొత్తం మగ్గే వరకు ఉంచుకోవాలండి. ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూపించట్లేదు. కొత్తిమీర, పుదీనా కూడా వేసాను. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మనం చికెన్ ముక్క కూడా ఉడికే వరకు కూడా మనం మగ్గబెట్టుకోవాలండి, బాగా ఆయిల్ పైకి తేలే వరకు. ఇంకా అలాగ బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మగ్గబెట్టేసానండి. ఇంకా మగ్గబెట్టేసుకోవాలి. ఇంకా ఇదిగోండి లోపు పెరుగు చట్నీ కూడా రెడీ చేసేద్దామండి. ఇదిగోండి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను, సన్నగా కట్ చేశాను. కొంచెం కొత్తిమీర వేసాను, అందులో కొంచెం సాల్ట్ వేసాను, కొంచెం పెరుగు మీకు పలచగా కావాలా చిక్కగా కావాలా పెరుగు పచ్చడి అనేది చూసుకొని వేసుకోండి. మాకైతే కొంచెం చిక్కగానే మా ఇంట్లో ఇష్టపడతారు కాబట్టి నేను చిక్కగా వాటర్ పోసుకోవట్లేదు. ఇంకా ఇదిగోండి ఇలా రెడీ చేసేసుకున్నాను. ఇంకా బిర్యానీలో నంచుకోవడానికి ఆనియన్స్ కూడా కోసేసానండి. బిర్యానీ పక్కన నంచుకుని ఉల్లిపాయలు ఇష్టంగా తింటారు కదా కొంతమంది, మేము తింటామండి అలాగా. మీకు ఇష్టమైతే అలా కోసుకుని పక్కన రెడీగా పెట్టుకోండి. ఇదిగోండి వాటరు మరుగుతున్నాయి. ఇందులో ఉప్పు చూసుకోండి. ఇందాక చెప్పాను కదండి, మనం సముద్రం వాటర్ ఎలా ఉంటాయండి, చాలా ఉప్పు ఎక్కువైపోయింది బాగా అన్నట్టుగా ఉండాలి. తర్వాత ఇదిగోండి ఇవి కూడా మగ్గిపోయినాయి, కట్టా కోసం మగ్గబడుతున్నాం కదా, అవి కూడా మగ్గిపోయినాయి. ఇందులో పచ్చిశనగపప్పు ఉడకపెట్టుకుని మెత్తగా మెదుపుకున్నది వేసేసుకోవాలండి. అందులో వేసేసుకొని ఒక్కసారి అలాగా కారము అది వేసేసి కలిపేసుకోవాలి. చిన్నపిల్లలు ఉంటే కారం తక్కువ వేసుకోండి, మామూలుగా ఘాటు తినగలం అనుకుంటే వేసుకోండి ఎక్కువే. ఇదిగోండి చిన్న నిమ్మకాయ సైజు, బాగా చిన్న నిమ్మకాయ ఉంటుంది కదండి, అంత సైజు నిమ్మకాయని, చింతపండు ఉంటుంది కదా అంత చింతపండు మనం నానబెట్టుకుని ఉంచుకున్నాను అనమాట. ఎక్కువ వాటర్ పోసానండి. మన కట్ట చిక్కదానం బట్టి పలచగా కావాలా చిక్కగా కావాలా అనేది మనం చూసుకోవాలన్నమాట. అవి కూడా పోసి ఇంకా అంతేనండి, రెడీ అయిపోయింది. ఇంకా తాలింపు ఏమీ అవసరం లేదండి. ఇది ముస్లిం స్టైల్ ఇలానే ఉంటుందండి, తాలింపు వేరు. అంతేనండి, మూత పెట్టేసి సిమ్లో మరగనివ్వండి. ఇదిగోండి వాటర్ చూసారా, బిర్యానీ వాటి కోసం వాటర్ పెట్టాం కదా ఎలా మసులుతున్నాయో, అలా ఆ ఫ్లేవర్స్ అన్నీ అందులోకి వచ్చేసినాయండి వాటర్లోకి, అందుకని కలర్ చేంజ్ అయింది చూసారండి, అలా రావాలి. అందులో నుంచి ఒక గ్లాస్ వాటర్, మరుగుతున్న వాటర్ తీసుకొచ్చి ఈ చికెన్ ఏదైతే మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ మీద పోసేసుకోవాలండి. పోసేసుకున్న తర్వాత ఇంకా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదండి, అవి కూడా మరుగుతున్న వాటర్లో వేసేయాలి. వేసేసి ఒక్కసారి హైలో పెట్టుకుని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి కట్ట రెడీ అయిపోయింది, మరిగిపోయినాయండి. ఇంకా ఉప్పు చూసుకుని ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకుని ఇంకా కట్టేసుకోవడమే. ఇంకా అంతేనండి, కట్ట రెడీ అయిపోయింది, పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా బిర్యానీ ఒకటే రెడీ అవ్వాల్సి ఉందండి. ఇంకా ఇదిగోండి ముందు లేయర్ మాత్రం కొంచెం ఎక్కువ పులుకు, మన బియ్యం ఎక్కువ పొలుగ్గా ఉన్నప్పుడే వేసుకోవాలండి. ఎందుకంటే అడుగున చికెన్ దగ్గర ఉండే బియ్యం కదండి అవి
అంటే ఎక్కువ వాటర్ పోసాము అడుగున. అది ఎక్కువ ఉడకపెడితే ఏమవుద్దంటే అందులో ఉన్న వాటర్‌కి మళ్ళీ దమ్ పెట్టినప్పుడు మెత్తగా అయిపోద్దండి. అందుకని బాగా కొంచెం పొదునుగా ఉన్నప్పుడే, ఎక్కువ పొదునుగా ఉన్నప్పుడే మనం రైస్ కొంచెం ఒక 2, 3 గరిటెలు తీసుకొని ఆ చికెన్ మీద నేను చూపిస్తున్నట్టు వేసేసుకోండి. అప్పుడు మనం చికెన్‌లో పోసిన వాటర్‌కి ఆ రైస్ ఆ పొలుక్కి సరిపోద్ది. ఉడికిపోద్దనమాట. ఇదేంటంటే స్టెప్ బై స్టెప్ చేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటది దమ్ బిర్యానీ ఇది. ఇంకా బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదండీ! పక్కన పెట్టుకున్నాను చూడండి. బ్రౌన్ ఆనియన్స్ ఖచ్చితంగా వేయాలండి బిర్యానీలో, దమ్ బిర్యానీలో. మామూలు పలావు, మామూలు బిర్యానీలో అయితే అవసరం లేదు కానీ, దమ్ బిర్యానీలో అయితే ఖచ్చితంగా బ్రౌన్ ఆనియన్స్ అనేవి ఉంటేనే టేస్ట్ బయట మనం కొనుక్కున్నప్పుడు ఫ్లేవర్ ఎలా అయితే వస్తదో అలా వస్తదనమాట. ఇంకా అవి కూడా కొంచెం జిమ్మేసుకున్నానండి. కొంచెం పక్కన పెట్టుకున్నాను. లేయర్ లేయర్ కింద వేస్తాం కదా మనం. అలా వేయాలి కదండీ! ఇంకా ఇగో చూడండి సగం పైనే ఉడికిపోయిందండి రైస్ ఇది. ఇప్పుడు ఫస్ట్ మనం వేసింది కొంచెం చాలా పొలుగ్గా ఉంది అన్నం అనేది. ఇప్పుడు అన్నం అనేది సగం పైనే ఉడికిపోయిందండి. అప్పుడు వేసేసుకోవాలన్నమాట కొంచెం. వేసేసుకొని దాని మీద కూడా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకొని చేసుకోవాలన్నమాట. ఇంకా అడుగున మూడో స్టెప్ వేసినప్పుడు మాత్రం మనం కొంచెం బాగా ఉడకపెట్టాలండి. ఎందుకంటే పైన రైస్ కాబట్టి, పైన రైస్ పెద్ద ఉడకక్కర్లేదండి. అడుగున చికెన్‌తో పాటు ఉడికే రైసే వాటర్‌లో ఉంటే సరిపోద్దనమాట. ఇదిగోండి చూడండి ఇలా చిల్లులు గిన్నెలో ఉంటది కదండీ! అందులో కింద ఒక గిన్నె పెట్టి అందులో వార్చుకోండి. ఒకవేళ మనం రైస్, చికెను ఒకసారి దమ్ పెట్టుకున్నప్పుడు చూసుకున్నప్పుడు కొంచెం ఉడక్కపోతే అప్పుడు మళ్ళీ ఆ వాటరు కొంచెం చిన్న టీ గ్లాసుడు తీసుకొని మనం రైస్ మీద వేసుకోవడానికి ఉంటాయన్నమాట. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి హైలో పెట్టాలండి. ముందు ఒక 10 నిమిషాలు హైలో పెట్టాలి. తర్వాత సిమ్ చేసేసి ఒక ఇంకో పావు గంట పెడితే సరిపోద్ది. మొత్తం అరగంట అండి సరిపోద్ది. ఇంకా చూడండి రైస్ కూడా పైనంతా వేసేసానండి. వేసేసిన తర్వాత ఆ బ్రౌన్ ఆనియన్స్ మిగిలినవి కూడా ఇవి ఉంచుకోండి, పారబోయకండి. లాస్ట్‌లో పారబోసుకోవచ్చు. దమ్ బిర్యానీ అయిపోయిందో లేదో చూసుకున్న తర్వాత. ఇంకా అయిపోయిందండి. ఇందులో బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకుని కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకుని ఇంకా దమ్ పెట్టేసుకోవడమేనండి. దమ్ బిర్యానీ గిన్నెకి సరిపడా మూత పెట్టేసుకొని దాని మీద వెయిట్ ఏదన్నా పెట్టండి. ఆవిరి అనేది బయటకు రాకుండా. ఇదిగోండి బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసాను. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను మీకు చూడండి. ఇక్కడ ఏంటంటే ఫుడ్ కలర్స్ ఏమీ వాడట్లేదండి నేను. ఇది ఏంటంటే నెయ్యి ఉంటది కదండీ! నెయ్యి కరగపెట్టేసి అందులో మన ఇంట్లో వాడుకునే పసుపు ఉంటది కదండీ! ఆ పసుపు వేసాను. పైన ఒక 4, 5 జీడిపప్పు పలుకులు ఉంటే వేసాననమాట నెయ్యిలో. అంతేనండి. ఇదే కలర్ బిర్యానీకి. నేను ఫుడ్ కలర్స్ ఏమీ వాడట్లేదు. మన పసుపు, నెయ్యి అంతేనండి. ఇది నా చిట్కా. ఫుడ్ కలర్ వేయకుండా ఇలా వేసి చూడండి పైన లేయర్‌కి. ఇదిగోండి చూడండి ఇంకా మూత పెట్టేసి వెయిట్ పెట్టేసానండి. ఇలా మాది రోల్ ఉంటది కదండీ! చిన్నది శనకల అది వెయిట్ పెట్టాను ఆవిరిపోకుండా. ఇదిగోండి ఒక 10 నిమిషాలు హైలో పెట్టాను. తర్వాత సిమ్ చేసేసి ఒక పావుగంట ఉంచానండి. ఇప్పుడు ఉప్పు తీసి చూస్తున్నాననమాట. ఒకసారి గరిటె పెట్టి చెక్ చేద్దామండి. అడుగున వాటర్ ఏదైతే ఉందో చికెన్ అది ఉడికిందా, వాటర్ ఉందా ఇంకా పీల్చుకోవాలా అనేది ఒకసారి చెక్ చేద్దాం. బిర్యానీ ఎప్పుడైనా ఏంటంటే తీసే విధానంలో కూడా ఉంటదండి. మనం తీసేటప్పుడు ఎడాపెడా తీసేస్తే మన బియ్యం అనేది మెత్తగా అయిపోద్దండి. మనం పొడవుగా బాస్మతి బియ్యం కనిపించవనమాట. ఇదిగోండి చూడండి కొంచెం ఇంకా తడి ఉందండి నాకు కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. తడి ఉంది అడుగున. ఇంకా చికెన్‌లో ఇంకా పీల్చాలి రైస్ అదీనండి. ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టుకొని పెడతాననమాట. ఇంకా అప్పుడు సరిపోద్దండి కరెక్ట్‌గా. ఇంకా ఏం చూసుకోక్కర్లేదండి. చాలా టేస్ట్ ఉంటది. మా పిల్లలైతే నేను చేసినప్పుడల్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. కట్టా రెడీ. పెరుగు చట్నీ రెడీ. మామిడికాయ ముక్కలండి. మామిడికాయ ముక్కలు లేకపోతే అసలు వేసవికాలంలో మనం అన్నం తిన్నట్టే ఉండదు కదా! ఇంకా లాస్ట్‌లో మామిడికాయ ముక్కలైతే తినేసి ఇంకా ఈ సండేని ఇలా ఎంజాయ్ చేసామండి. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.